ఉరకలో పెడుతుంది అసలు ఉరకలో. జాగ్రత్త. మొత్తానికి ఏంటది? పిల్ల మట్ట గుడిసా? చొక్కల మట్ట గుడిసి ఇటు తీసిరా దగ్గరకి పోయిద్ది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు చేపలైతే వెళ్తున్నామండి. గేలంతాలు తీసుకొని గేలంతాలను 2 ముళ్ళు అయితే తీసుకెళ్తాం. చూడండి ఇదిగోండి ముళ్ళు అయితే. అంటే 4 రోజుల నుంచి వాన అయితే అసలు ఆపకుండా అయితే పడుతుందండి. ఇంకెందుకైనా మంచిది, చేపలకి ఏమైనా మా అదృష్టం బాగుంటే పట్టుకోకులు కూడా ఏమైనా దొరుకుతాయి ఏమన్నా ఆస్తో అయితే వెళ్తున్నాము. మరి అక్కడికి వెళ్ళాక చూడాలి ఏం దొరికిద్ది, ఏం చేయాలి, మనం అక్కడ ఎన్ని పాటలు పడతామో ఎన్ని ఇబ్బందులు పడతామో చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇంటికాడ నుంచి అయితే ఇప్పుడైతే బయలుదేరిపోతున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. అక్కడికి వెళ్ళే తెలిసింది అనమాట. మనకి ఏం దొరుకుతాయి, మన వల్ల ఏం చేస్తుంది అనేది అక్కడికి వెళ్ళాక చూద్దామండి. మనకు చేపలు దొరుకుతాయా పట్టుబడులు దొరుకుతాయి అనేది చూద్దాం అక్కడికి వెళ్ళినాక అయితే మాత్రం. ఈ లోపు మాత్రం కంపల్సరీగా మా వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వచ్చేసేయండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. అది ఇప్పుడు మనం ఏంటి గేలములతో పాటు వల కూడా తీసుకెళ్తామండి. వలకైతే మత్తారి ఇంటికి వచ్చాం. అదిగోండి అది చెవులు ఉంది కదా, అదే మత్తారు ఇల్లు. అదిగోండి అక్కడికైతే మనం వెళ్దాం. దోమతెర ఉంది, వల అంటే వల కాదులేండి, దోమతెర ఉందంట. దోమతెర కూడా తీసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. మనం చేపలు చేపలు పట్టుకోవడం ఏదైతే అలా గేలంగా పడిపోతే వల వేద్దాం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోన్కి వెళ్దామండి. ఏమైనా ఉందా వల? దోమతారు వాళ్ళు చూస్తున్నానంట. అందుకు మీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేసింది ఇంటికాడ. అదే దోమతారు ఏదో ఒకటి ఇంకా అదే తీసుకెళ్ళిపోదాం. అబ్బా తెల్ల టీషర్ట్ వేసుకున్నావేంటి? ఏదో ఒకటి మేము టైం ఇవైతే పెట్టేద్దాం. ఇవైతే మనకు కావాల్సిన సామాన్లు తీసుకెళ్తున్నాం అండి. గ్యాలం వైరు, ఒక చిన్న కత్తి అనమాట ఒకటి. ఇవాళ అదే ఎదురు బొంగులు ఏమైనా ఉంటే కనుక అక్కడ నరుకుదాం అని చెప్పేసి చిన్న కత్తిలాంటి చూస్తున్నారా? చేపలు ఏమైనా దొరికితే తెచ్చేద్దాం. సంచి మళ్ళీ కవర్ తిరిగిపోద్ది అని చెప్పేసి సంచి పట్టుకున్నావా? మన సంచిన దొరికిపోతాయనే ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. ఏముంది ఏది దొరికితే వేసేద్దాం సంచిలో. చెత్త దొరికితే చెత్త అయినా వేసేద్దాం. రోడ్డు మీద ఉంటుంది కదా చెత్త. వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మాయి ఇంటికాడ అయితే ఇక్కడ ఆగామండి. మా నాన్న కూడా వస్తున్నాడు కదా, అందుకని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఓకే, ఏం తీసుకుని వెళ్ళిపోదామా? రెడీ అయిపోదామా? ఓకే అయితే వద్దు. మనం కూడా అదే టీషర్ట్ వేసారు కదా, టీషర్ట్ మార్చాను మళ్ళీ అదే వీడియో అయిపోద్ది. వద్దు, వేరే టీషర్ట్ వేసి సేమ్ టీషర్ట్ వేయకూడదు. ఇంకెందుకు వెళ్దాం, టైం అవుతుందిగా. ఏంటి మీ అక్కలు ఫోన్ చేస్తున్నారు నీకు? చేశారు, వాళ్ళు అక్కడ ఉన్నారంట, రమ్మంటున్నారు కలిసి వెళ్దామని. వాళ్ళు వస్తారంట. వెళ్ళారు ఇక అలా అటు నుంచి అటు వెళ్ళిపోదాంలే అంటే సర్లే అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటే ఇంకా మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి గడి కూడా వెళ్ళి వాళ్ళు కలుసుకొని కలిసి మరీ వెళ్దాం. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోదాం. అటు వంట వెళ్ళేది అటే. మామూలుగా అయితే యాక్చువల్గా కలిసి వెళ్తాము, కాకపోతే ఈ రోజు డోక్రా డబ్బులు కట్టాలి కదా, అది వెళ్ళింది. మనం వెళ్ళేది ఏంటంటే ఇప్పుడు అమరావతి రూట్ అండి వెళ్ళేది కూడా. మనం ఉండవల్లి రూట్ కట్టమ్ముతుంది కదా, అటు వెళ్ళిపోదాం మనం. అటైతే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఎందుకంటే అవన్నీ కొండలు ఉంటాయి కదా అటు ఇటు. ఒకసారి వెళ్దామండి. ఆ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో ఒకసారి అమరావతి గుడికి వెళ్ళినప్పుడు అయితే చూశాను, ఇంకెంతవరకు అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఒకసారి ఇప్పుడైతే వెళ్దాం. అప్పుడైతే వీడియో తీయలేదులేండి. అంటే మనం ఇప్పుడు బయలుదేరేసరికి మినిమం 12:30 1 గంట అవుతుందండి. మళ్ళీ మనం వచ్చేసరికి సాయంత్రం 7 అయితే అయిపోయింది. ఇక అక్కడ మనం ఏంటంటే ముందే అని చెప్పి మా అమ్మాయి అన్నం పెట్టేస్తుంది మా ఆయనకి, తినేస్తే కొంచెం స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడికి వచ్చినాకేమో ఏ టైం అవుతుందని చెప్పేసి మొత్తం వెళ్ళిపోమంటున్నారు. మొత్తం వేసామంటే కడుపులో అది ఒక పక్కన పడి ఉంటుంది కదా, పక్కన పడి ఉంటుంది కాబట్టి దానిపైన చేస్తుంటే మన పని మనం చేసుకోవచ్చు. ఇంకా పక్కన ధైర్యంగా మనం వెళ్ళిపోవచ్చు, ఇంకెక్కడ ఆగకుండా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక మొత్తం నోట్లో వేస్తానండి, పొట్టలో వేస్తాను. ఈలోపు మీరు రెస్ట్ చేసుకోండి. మా వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయిందా? ఫస్ట్గా తిన్నాం మనం. వేటకైతే బయలుదేరదామండి. ఇంకా వచ్చండి, ఇంకా ఫస్ట్గా తిన్నామండి. కదలలేకపోతున్నాం ఒక్కొక్కరు. గిట్టంగా తిన్నాం. ఇంకా సరే వెళ్తా ఉంటే మాట్లాడుతూ ఉందాం, కలుద్దాం మళ్ళీ దారిలో. బండి దగ్గరికి అయితే వచ్చాం. బండి ఎక్కేద్దాం. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నామండి. కృష్ణానది మాత్రం భయపచ్చంగా వస్తుంది, ఉరకలు తీస్తుంది నది అయితే మాత్రం.
పక్క అయితే అమ్మవారి గుడి ఉంది. ఓం కనిపిస్తుంది కదా అక్కడ, ఇదంతా గుడేనండి అమ్మవారి గుడి. మనకి ఎలాగో లోపల వీడియో తీస్తాకైతే అవ్వదు, ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా. ఇక లోపలికి ఫోన్లో అయితే తీసుకెళ్ళినవారు కదా, అందుకనే ఇంకా అవ్వట్లేదు అనమాట. చూడండి అసలు కృష్ణా నది అయితే అసలు పొంగులు 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 చేస్తుంది. అసలు అలలు మాత్రం బేభత్సంగా ఉన్నాయి. భలే అసలు అలలు ఫుల్గా ఉన్నాయి ఇవాళ. వాటర్ మాత్రం కరెక్ట్గా మనమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. అదిగోండి అక్కడ బోటు కూడా ఉంది, ప్రకాశం బ్యారేజ్. అదిగోండి ఇప్పుడైతే మనం అమరావతికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. అసలు చూడండి వాటర్ బబ్బబ్బబ్బా ఆత్మలపై బేభత్సంగా ఉంది వాటర్ మాత్రం. అసలు చూస్తే అసలు భలే ఉంది. అబ్బా అసలు కృష్ణా నది చూడండి ఉరకలు తీస్తుంది. మామూలుగా లేదు అసలు. గేట్ అయితే మొత్తం మొత్తం చేపించారు. గేట్ మొత్తం కోసి వస్తుంది అసలు. మామూలుగా లేదు అసలు. కృష్ణ మాత్రం బాబా నాకు లేకుండా అసలు చెప్పలేదు. అయితే కృష్ణా నది అయితే ఉరకలు పెడుతుందండి, మామూలుగా లేదు అసలు. చూశారు కదా అసలు బేపచ్చం. అసలు ఉరకలు అంటే ఉరకలు పడుతుందండి కృష్ణ నది. కంటే చూపు మేరలా చూశారు అసలు. మామూలుగా అసలు చెప్పలేదు. ఉరకలో పెడుతుంది అసలు. ఉరకలు అదేం ప్రకాశం బ్యారేజ్ అండి. అదే ప్రకాశం బ్యారేజ్ అదేం వార్జ్ అనమాట. అది మనకి ఆ రైలుతో దాటాక అటైపోయిందండి. వాటర్ కనబట్టలేదు కాబట్టి మనకి. ఇదైతే ప్రకాశం బ్యారేజ్. ఇది మొత్తం తెలుసు కదా మనకి, తిరువనూరుగా చెప్తున్నానండి. ఇదైతే ప్రకాశం బ్యారేజ్. చూడండి అసలు జనం మామూలు అసలు. కృష్ణా నది అయితే ఉరకలు పెడుతుందండి, మామూలుగా లేదు అసలు. చూశారు కదా అసలు బేపచ్చం. అసలు ఉరకలు అంటే ఉరకలు పడుతుందండి కృష్ణా నది. కంటే చూపు మేరలా చూశారు అసలు. మామూలుగా అసలు చెప్పలేదు. ఉరకలో పెడుతుంది అసలు. ఉరకలు అదేం ప్రకాశం బ్యారేజ్ అండి. అదే ప్రకాశం బ్యారేజ్ అదేం వార్జ్ అనమాట. అది మనకి ఆ రైలుతో దాటాక అటైపోయిందండి. వాటర్ కనబట్టలేదు కాబట్టి మనకి. ఇదైతే ప్రకాశం బ్యారేజ్. ఇది మొత్తం తెలుసు కదా మనకి, తిరువనూరుగా చెప్తున్నానండి. ఇదైతే ప్రకాశం బ్యారేజ్. చూడండి అసలు జనం మామూలు అసలు. బా పచ్చని తోటలు, పొలాలు. అమరావతి రూట్ ఇది. అక్కడ టేక్ చెట్లు పోర్చుడు ఎంత బాగా వచ్చేసినాయి. అటుపక్క పచ్చని వాతావరణం, మధ్యలో మాత్రం అక్కడ ఇది లేదు. ఇదిగోండి అదంతా కొబ్బరి తోట. ఏం తోట అది? బొబ్బాస్కాయ మొక్కలా? బొబ్బాస్కాయ మొక్కలు వేసా తోట. అది బొబ్బాస్కాయ తోట.
మాకు అవన్నీ బ్యానర్లు గట్ట కట్టేసి ఉన్నాయి బాబుయి, చంద్రబాబుయి. ఇదంతా అరటి తోట. అరటికాయ తోట బాగుంది ఇక్కడ ఇటు సైడ్. అదేంటున్నా పసుపు తోట, పసుపు పంట వేసారా? ఇదేమో అరటి తోట. టేక్ చెట్లకు కూడా పోతుందా? చూడు ఎంత వచ్చిందో. పసుపు మొక్కజొన్న, ఇదేమో పసుపు, అదేమో మొక్కజొన్న తోట. ఇటు కూడా సేమ్ అయ్యే తోటలు, అరటి తోట, పసుపు అవన్నీ. ఇదైతే అమరావతికి వెళ్ళే రూటు. వానలు కూడా బాగా పడుతున్నాయి కదా, బాగా పచ్చగా ఉన్నాయి తోటలు కూడా. అరటి తోట అయితే దగ్గరగా చెట్లు బాగున్నాయి, గెలలు కూడా ఉన్నాయి చక్కగా. చెట్టుకు ఒక గెల ఉంది. మాకైతే చేపలు పడతాకి సరైన చిన్న బోధులు కనిపించట్లేదు. అవి అయితే ఎత్తుకుంటూ వెళ్తున్నాము ఎక్కడ ఉంటాయా అని. మరి ఇక్కడ పెద్ద చెరువు ఉన్నట్టుంది, ఏకంగా చెరువే ఇది. ఇగో అలా వెళ్దాం, ఎక్కడైనా ఉంటాయేమో చూద్దాం. వేలింగల్ గుడి, కోట్లింగాల గుడి అది. కోట్లింగాలు అంటే ఆ కోట్లింగాల పైన ఉంటాయి, మెట్లకి వెళ్ళాలి. చిన్న చిన్న లింగాలు, శివలింగాలు. ఆ గుడి కోట్లింగాల గుడి అది. చిన్నవి కాళ్ళలాగా ఉంది కదా. మొక్కజొన్న పొత్తులు ఈ మొత్తం. ఇక ఏటల్లో తెలియక ఊరంతా అయితే తిరుగుతున్నాం. ఎక్కడ బోధులు అనేవి లేవు కదా. చక్కగా మొక్కజొన్న పొత్తులు అయితే మంచి పూత మీద ఉన్నాయి. రెడీ అవుతున్నాయి. ఇగో చిన్న చిన్నవి ఉన్నాయి మొక్కజొన్న పొత్తులు. ఇగో తాటాకులు, ఇగో ఇవి మొక్కజొన్న పొత్తులే. అదిగోండి మొక్కజొన్న పొత్తులు అయితే చక్కగా పిందెలు కూడా ఇగో వచ్చేసినాయి. చూసారా పొత్తులు భలే వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ బోధ ఉంది, చూద్దాం. ఇక్కడ బోధ ఉంది, మరి ఇక్కడేమో చిన్నది ఉంది. ఇప్పుడైతే మనం చుట్టూ తిరిగి మళ్ళీ కోట్లింగాల గుడికి అయితే వచ్చేసామండి. అంటే నేను ఇందాక సైడ్ నుంచి మీకు చూపించాను, దూరం నుంచి చూపించాను. ఇప్పుడైతే చూడండి బారు మొత్తం గుడే. ఇక్కడ కోట్లింగాలు ఉంటాయన్నమాట, కోటి శివలింగాలు. బాగుండిద్ది గుడి కూడా, లోపలికి వెళ్తే చాలా బాగుండిద్ది.
గుడి అయితే ఎంట్రన్స్ కూడా ఇదేనండి. అదిగోండి ఇటు నుంచి వెళ్ళాలి. ఇగోండి మహాద్వారం. లోపలికి వెళ్తే ఈ లైన్లో నించోవాలన్నమాట. మొన్న మేము వచ్చి ఇక్కడ భోజనం కూడా చేసాము. భోజనం కూడా ఇరగదీసింది. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది ఈ గుడికి సంబంధించిన చక్కగా నది అన్నమాట. స్నానాలు అవి చేస్తారు ఈ గుడిలోకి వెళ్ళినప్పుడు. ఇవ్వండి చక్కగా గుడికి ఎవరైనా దూరం నుంచి వస్తే ఇక్కడ స్నానం చేసి గుడిలోకి వెళ్తారు. ఇదంతా గుడికి సంబంధించిందే. పడవ కూడా ఉంది ఇక్కడ. గుడి అయితే మాత్రం చాలా పెద్ద గుడి. ఎంత వెళ్ళినా కూడా తరగదనమాట గుడి లోపల. అంత పెద్ద గుడి అండి. చాలా బాగుంటుంది గుడి. నేనైతే వెళ్ళాను ఒకసారి. భోజనాలు కూడా అంత బాగుంటాయి లోపల. భోజనం కూడా అన్నీ పెడతారు ఇక్కడ. సూపర్గా ఉంది. దీనికి గుడికి సంబంధించిన నది అయితే చాలా బాగుంది. నీళ్ళు కూడా భలే ఉన్నాయి చక్కగా నీట్గా. ఆయన ఏంటి కోస్తున్నాడు? ఏం జోబులో వేసుకుంటున్నాడు? బురద కిందగా టైకు. కాకరకాయ పాదు ఇది. పండిపోయినాయిగా కాకరకాయ. ఇక పండుకాయలు పాదే బేబచ్చకుండా పాదే ఏరిసినట్టు ఉన్నా పెంట. అదంతా అదే. ఇదిగో అల్లేసింది. పదా ఇక్కడేమి ఉండవు కానీ మోకాలు పెంటలు ఉన్నాయి. ఏ కాయలే ఆ పళ్ళే కోసేద్దు ఎర్రగా కనపడుతుంది. పండిపోయినాయి. లెక్కన పచ్చికాయ ఉండదు. ఇదిగో నాన్న ఇగో 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 పచ్చి ఇదిగో అవే చిన్నకాయ కొయ్య చెప్తా. అదిగో అక్కడ ఉంది ఇంకో కాయ. అదిగో ఎక్కడే అదిగో నువ్వు చేపెట్టావు. ఇదిగో నాన్న ఇదిగో. ఈ చిన్న కూర అనుకుంటే బాగుంటాయి. చూడు ఇంకా అలాంటివి అన్నాయి. ఇదిగో పూత మీద ఉంది. చిన్నకాయ పండిపోతుంది కొద్దిగా ఉరగానే. ఎక్కడ ఇగో 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 ఇదిగో 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 నన్ను చేయి పెట్టావా? ఇదిగో 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 ఇదే. అవి కనపడుతున్నది అసలు. చిన్న కాకరకాయ భలే ఉంటుంది కూర వండితే. ఇంకొక 5-6 కాయలు దొరుకుతాయి. ఇగో ఎర్రలు చూడు ఎన్ని ఉన్నాయి అక్కడ. కుప్ప ఉన్నాయి. కుప్పలు చూడే ఎలా ఉన్నాయి కుప్పలు. పేడ కుప్పలు ఎర్రలు ఉంటాయి. పేడ కుప్పలు ఉన్నాయి. అగో అవన్నీ పెద్ద ఎర్రలే. తీసాను గ్లాసులు పట్టుకొని. గ్లాస్ కావాలిగా. చేపలు పట్టాలంటే ఎర్రలు కావాలిగా మరి. చేపలు పట్టాలంటే ఇగో బాగా తీసుదండి. లావి ఇవన్నీ ఎర్రలే బాగుంటాయి. తినే కూర వండుకొని సాయంత్రం ఫ్రై చేద్దాం. అయ్యే పట్టుకోండి. ఫ్రై చేద్దాం. వీడియో గేమ్ లేకపోతే అయ్యే చేయండి. పెద్దవి చిన్నది ఇదిగో ఇగో లావుద్ది. ఇంకా నెంబర్ 1 నెంబర్ 1 అది
తర్వాత పైకి ఉందా ఇంకా పాముల్లాగా ఉన్నాయి బాబు. చాలా ఎందుకైనా కానీ పర్మనెంట్ అంటే ముళ్ళు ఇరిగిపోతాయి అంటున్నారు. సరిపోతాయిలే. ఎవరికి అసలు చేపలు చేపలు పడేవి అలాంటిది చూసాక ఎక్కడి నుంచి వచ్చి పడింది అది 15 సంవత్సరాలు అంటే ఎక్కడన్నా ఇవ్వచ్చు మనం తర్వాత పలికారులంతా ఇక్కడే పట్టేవాళ్ళు చేపలు ఉన్నాయి మట్టి లేకపోతే బతకవాయి. ఈ ఏటి నుంచి వస్తాయి అక్కడ లాక్ ఉంది కదా వర్షాపు కూడా ఆ లాక్ నుంచి పైకి పోతాయి. గ్యాస్ నింపాను మట్టి మట్టి ఉండాలి, మట్టి లేకపోతే బతకవాయి. ఇదంతా ఎర్రలే ఉన్నాయి. ఎర్రలతో కూడా విజయవాడ నుంచి ఉండవాలి రావాలా? అదో నీ కర్రకుంది అబ్బాయి రెడీగా పెట్టి ఉంచారు మన కర్ర కూడా ఎవరో తవ్వుకొని కర్రకున్నాయి. ఇగో కర్రకు 3, 4 ఉన్నాయి. అయ్యో గొట్టలు గొట్టలు ఉన్నాయి. చూడు సరిపోతాయేమో. చాలా ఎందుకు కావాలంటే తవ్వుకున్నా. ఓకే ఫ్రెండ్స్, కర్రలు అయితే దొరికిపోయినాయి మనకి. వెళ్ళి చేపలు పట్టేద్దాం. కర్రలు అయితే దొరికింది కానీ చేపలు పట్టే దొరికి చూద్దాం ఒకసారి. కర్ర చేద్దాం. దాయ్ ఎర్రలు తవ్వేసాం కదండి. ఇగోండి దాంట్లో అయితే వేద్దాం గేలం. అయితే మన దగ్గర కర్ర అనేది లేదు. చిన్న కర్ర దొరికిందండి మనమైతే. ఆ చిన్న కర్రతో పడవ అక్కడ ఉంటాయి చూడు కర్రలు. అంటే మనం బండి మీద తేలాం కదా అని చెప్పి మేమైతే తీసుకురావాలా. ఉన్నాయా? ఇగోండి ఇప్పుడు మన గ్యాస్ మెత్త కర్ర కావాలి కదా. మన అదృష్టానికి కర్ర దొరికింది. ఇక్కడే కర్ర ఉంది. ఇంటికాడ తీసుకొచ్చానండి. మనకి ఎంతకన్నా పెద్ద నైఫ్ ఏమైనా లేదు. కిందకి కొట్టు. అదే కొట్టు, కిందకి కొట్టు. చాలు, అంత బాగా అసలు. అక్కడ కొట్టు చాలు. నువ్వు చేపెట్టిన దగ్గరికి కొట్టు. అంత బాగా ఎందుకు? అవన్నీ చెక్కి. చెక్కు. ఇక్కడ కట్ చేసి చాలు. అవన్నీ చెక్కొద్దాం. అక్కడికి కోసి, అక్కడికి కోసి, కోసి కోసి అక్కడికి. అద్దె కేక కర్ర చూడు ఎంత బాగుంది. ఇప్పుడు కర్ర చూడండి సార్ ఫ్రెండ్స్. సారీ, కర్ర చూడండి. మనకి సరిపోద్ది, మనకి సరిపోద్ది కర్ర. సరిపోద్దిలే. ఎవరు వచ్చి తిడతారు? ఎవరు సరిపోద్ది. ఇప్పుడు ఇది గేలం కట్టు. బ్యాంబూనా దవ్వ? అది చాలుగా మనకి ఏదైనా సరే. దవ్వ అనుకోండి చూడు. దవ్వ అంటే గేలం కట్టేసావా వైరు? అదేంటి వైరు పైకి వెళ్ళింది? పైన పెట్టా. ఎక్కడ పెట్టు? లాగమాగా సుగంధ గుచ్చి దిగిపోద్ది అలాగా లాగనుకో. అమ్మో ముల్లే, పెద్ద ముళ్ళు వచ్చేది. ఇక ఎర్ర పెట్టుగా మనకు రాదుగా. పెట్టు. ఎర్ర పెడితేనే చేప పట్టడం వచ్చింది. తీసుకో, ఎర్ర తీసుకో, పెద్ద ఎర్రది. ముక్కు పెట్టాలా? పెద్ద ఎర్రది అలా పట్టు. ముక్కు పెట్టాలంట. ముక్కు అన్నా. ఇది పట్టుగా. ఇది స్టార్ట్. 1 2 3. పిండి కట్టలేదే. బెండ్లు ముక్కలు లేవు ఇక్కడ. లాగుతుంది. అక్కడైతే చేపలు వేసామండి. అక్కడైతే ఏం దొరకలేదు మనకి. ఇప్పుడైతే నొల్లకపేట వచ్చాం. నొల్లకపేటలో చూద్దాం. ఇక్కడైతే కాలువ ఉందండి. ఎడబడి తొక్కున్నాం. మట్టి దిగిపోతే ఎడబడి తొక్కున్నాము. గట్టిగా అడిగేసాం రండి. అక్కడ ఆగండి అందరూ.
కాలువ అయితే బాగుందండి, బాగానే ఉంది కాలువ అయితే. ఆల్రెడీ అక్కడ ఎవరు గాలం వేస్తున్నారు. అదే ఆల్రెడీ ఎవరు గాలం వేస్తున్నారు. అక్కడికి అటు వెళ్ళే వాళ్ళంగా ఉన్నాయా? ఇగో ఆల్రెడీ అక్కడ ఎవరు గాలం వేస్తున్నారు. అది మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇన్ని చోట్ల తిరిగి చివరికి ఇక్కడికి వచ్చి గాలం వేస్తున్నావా? లాగుతుంది 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 లాగుతుంది. ఆ తెల్ల బెండి ఏదైతే ఉందో అదే మన గేలం. మా బావ పెద్ద పెద్ద చేప పెట్టాడా? ఏయ్ పడిపో, ఏదో చిక్కు పెట్టేస్తాడు. డబ్బా బ్యాగ్ అయినా ఉన్నాయి. దేనికో వెళ్ళాడు అటు. ఎర్రలే వాళ్ళు వెళ్ళారు. ఎర్రల బాబు కూడా వెళ్ళినట్టున్నాడు. అది పోసాడు కదా. వీళ్ళు అట్టుండి వెళ్తున్నాయండి. అవి వాడుకునే నీళ్ళు అవి ఉంటాయి. అది వస్తున్నాయంటా? చాలేరా. ఇంతటి కాళ్ళ పడితే వాళ్ళు ఊరుకుంటారా? పడితే ఆగుతారా? పచ్చి వచ్చి పడిపోతారు. అటు మా బావ ఇటు మా ఆయన వేస్తున్నారు. మరి ఎవరికి లాగిద్దో ఇప్పుడు చేప వదిలేసింది. నువ్వు అలా గట్టిగా లాగకూడదు. మరి ఆపేసా. మళ్ళీ ఇప్పుడు వెళ్తా అప్పుడు వెళ్దాం అవుతుంది. భలే మిస్ అయిందిగా చేప అయితే. మిస్ అయిపోయింది. ఇప్పుడేమో టైం కూడా ఆరైపోతుంది. మీరే తీసుకెళ్ళండి నన్ను, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళేది. నేను ఈ కాలువ అయితే పెద్ద కాలువ, అసలు వంతులు కూడా ఉన్నాయి. మా బావ కూడా పడట్లా. 2 చేపలు అయితే పట్టాడు మా బావ. 10 మందికి నేను పెట్టలేను, ఒక్కదానికి 10 మంది కలిసి పెట్టుకున్నాను. కొరమేన మిస్ అయిందా నీకు? కొరమేన లాక్కెళ్ళిపోయింది అంటండి. ఒక ముళ్ళేతో లాక్కెళ్ళిపోయింది. అటే పడిపోయింది కొరమేను. అక్కడికైతే దగ్గరకైతే 12 మంది. కొరమేన పడిందా? అలాంటివేనే మనకు కూడా. ఎవరికి ఇచ్చావు మరి? అమ్ముల దగ్గరికి ఎందాక వెళ్ళొచ్చు. అది నాకు బ్యాగ్ కూడా కొనిచ్చింది. ఏం చెప్పలేదే, నేను డాక్రా కట్టడానికి వెళ్ళాను కదా. బ్యాగ్ కొనిచ్చింది. టైం అయితే చాలా టైం అయిపోతుంది. పడేదట్టు టైం కనిపించట్లా. ఉండలేదులే, నేను వచ్చేసాను. ఎందుకు ఇద్దరు దగ్గర వేస్తున్నారు? నేను ఇటే మధ్యలో పోయారు కదా అటు సైడ్. అక్కడ లాగిన దగ్గర మధ్యలో జగారెడ్డి కూడా అక్కడ ఈ పాపి పెట్టాడేమో ఊరికే అనుకున్నా. అటు కాదు, అటు అసలు దిగట్లే అసలు. అక్కడ కానీ పాపి ఒకవేళ పెట్టాడేమో అనుకున్నా. ఎవరు వాళ్ళంటే ఎవరు? చిన్నాడు జాగ్రత్త. ఏంటది? మట్ట గుడిసా? చొక్కల మట్ట గుడిసి. ఇటు చేసిరా దగ్గరకి పోయిద్ది. లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఒక్క చేప అయితే పెట్టావు. ఎలాగైతే కొరమేన కాదు, అది మట్ట గుడిసి. సంచిలో వేసి సంచి దారేదిగా తెచ్చావా? అటొచ్చి లాగుతుందిగా నీకు. లాగు 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 లాగు. మళ్ళీ నీకు లాగడం రాలా.
కొరమైన పెట్టు, అది పెట్టు. కొరమైన పెట్టలేంటి నీ గెలనికి. ఎలా పెట్టు, తొందరగా పెట్టు, వెళ్ళిపోతుంది. చేప మిస్ అయింది కాదు. ఇక ఈ గొరకు కూడా అందులో వేసి. ఇప్పుడే పడుతున్నాయి, చీకటి పడుతుంది అప్పుడు. ఇప్పుడే పడదు మరి. ఇదిగో ఆగు, అది తీసి సంచిలో వేసి. అదేం చేయదు, గట్టిగా పెట్టుకో. గట్టిగా పెట్టేసుకో. అసలు ఆ చేప ఏం చేయదు, అది మట్టు గుడిసి. పట్టుకొస్తే ఏంటి? గొరక అయితే ఇంకా నీకు ముళ్ళు మా గుచ్చుకుంటాయి. ఆయనకి అలవాట్లేదు కదండి పాపం, తీయలేకపోతున్నాడు. తీయలే, పైకి లేపు. ఇంకో 2 చేపలు పడితే సరిపోతాయి కూరకి. ఏ బావా ఎర్ర తీసుకోను. 3 గొరకలో ఒక మట్టు గుడిసి పెట్టాంగా. లాగే గట్టిగా. అది ముళ్ళు బాగా మింగేసింది. లాగు అదే. మొత్తంగా సాధించానండి నేనైతే. ఒక్కరమే దొరికింది. నిరాశ చెంది వెళ్ళిపోదాం అనుకున్నాడు ఇప్పుడే. లాస్ట్ మూమెంట్లో పడింది అనమాట. ఆ గొరక వేసావా? ఇలా వేస్తా. వేసా ఆ ఒగ్గొరకు కూడా అందులో వేసి. సాధించాను అలాగే. ఆ 2 చేపలు బాగొచ్చింది 2 చేపలు పోయి లాక్కుండా. వెళ్ళిపోయినా ఇప్పుడే చూసావుగా. ఆ బెండు మునిగిపోయింది, అది లాక్కెళ్ళిపోతుంది. లాగేలోగా పోయింది 2 సార్లు. అలా వేసి రాపితే ఏమవుతుంది. అలా వేసేలే, తీసుకోమ్మా. వేసేయాలి పండు గొరకలే, 3 పండు గొరకలో ఒక మట్టు గుడిసి పెద్దయ్యే. పెద్ద ఎర్రబెట్టి బాబు. ఏయ్ పోయి జాగ్రత్త. సాధించాం మొత్తానికి. ఏంటది? కొరమైన పిల్ల మట్ట గుడిసా? చొక్కల మట్ట గుడిసి. ఇటు తీసిరా దగ్గరకి. బొబ్బలే ఉంది. పోయిద్ది. ఎలాగైతే సాధించావు అన్నమాట. లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఒక్క చేప అయితే పెట్టావు ఎలాగైతే. సాధించాలంటావా? పర్మనెంట్ ఇది. పర్మనెంట్గా కొరమైన కాదు, అది మట్ట గుడిసి. సంచిలో వేసి. సంచి తారేదిగా తెచ్చావా? అటెచ్చి లాగుతుందిగా నీకు. లాగు 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 లాగు. మళ్ళీ నీకు లాగడం రాలా. కొరమైన పెట్టు, అది పెట్టు. కొరమైన పెట్టలేంటి నీ గెలనికి. తొందరగా పెట్టు, వెళ్ళిపోతుంది. చేప మిస్ అయింది కాదు. ఇక ఈ గొరకు కూడా అందులో వేసి. ఇప్పుడే పడుతున్నాయి, చీకటి పడుతుంది అప్పుడు. ఇప్పుడే పడతాయి మరి. ఇదిగో ఆగు, అది తీసి సంచిలో వేసి. అదేం చేయదు, గట్టిగా పెట్టుకో. గట్టిగా పెట్టేసుకో. అసలు ఆ చేప ఏం చేయదు, అది మట్టు గుడిసి. పట్టుకొస్తే ఏంటి? గొరక అయితే ఇంకా నీకు ముళ్ళు మా గుచ్చుకుంటాయి. ఆయనకి అలవాట్లేదు కదండి పాపం, తీయలేకపోతున్నాడు. తీయలే, పైకి లేపు. ఇంకో 2 చేపలు పడితే సరిపోతాయి కూరకి. ఏ బావా ఎర్ర తీసుకోను. 3 గొరకలో ఒక మట్టు గుడిసి పెట్టాంగా. లాగే గట్టిగా. అది ముళ్ళు బాగా మింగేసింది. లాగు అదే. మొత్తంగా సాధించానండి నేనైతే. ఒక్కరమే దొరికింది. నిరాశ చెంది వెళ్ళిపోదాం అనుకున్నాడు ఇప్పుడే. లాస్ట్ మూమెంట్లో పడింది అనమాట. ఆ గొరక వేసావా? ఇలా వేస్తా. వేసా ఆ ఒగ్గొరకు కూడా అందులో వేసి. సాధించాను అలాగే. ఆ 2 చేపలు బాగొచ్చింది 2 చేపలు పోయి లాక్కుండా. వెళ్ళిపోయినా ఇప్పుడే చూసావుగా. ఆ బెండు మునిగిపోయింది, అది లాక్కెళ్ళిపోతుంది. లాగేలోగా పోయింది 2 సార్లు. అలా వేసి రాపితే ఏమవుతుంది. అలా వేసేలే, తీసుకోమ్మా. వేసేయాలి పండు గొరకలే, 3 పండు గొరకలో ఒక మట్టు గుడిసి పెద్దయ్యే. పెద్ద ఎర్రబెట్టి బాబు. మళ్ళీ గొరపడింది పండు గొరక. ఏంటి సార్, నువ్వు పట్టావా? నేను పట్టా ఈసారి. దీంతో మొత్తం 5 చేపలు పడినాయి. 5 గొరకలు. ఇప్పుడు వద్దండి మా నాన్న. అదే బంగారు తీగలాగా ఉంది. బంగారు తీగలా. పండు గొరక పసుపుగా అయిపోయింది. కలర్ అంతేనా లేకపోతే అది అలాగ అయిపోయిందా? జాగ్రత్త, ముళ్ళు ఉంటాయి. తలకి గట్టి పట్టేసుకుంటే అదే. కానీ ఇక్కడ మంచి చేపలే పడుతుంది, చెత్త. నెంబర్ 1 చేపలు పడినాయండి. నాకైతే కొరమని పడింది. మా రాయేష్ బాబుకి అయితే మాత్రం 5 గొరకలు పడినాయి. పండు గొరకలు పడినాయి. ఇదిగోండి.
చూసారా పండు కొరకలు పడింది మా బాలయ్య బాబుకి అయితే. ఎక్కడ ఉంది నాకైతే కొరమైనా పడింది. ఆ ఎర్ర ఇటు నాకు ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఒక మట్టగిచ్చి పడిందండి కొరమేను. సరిపెట్టుకుందాం, లేట్ అయిపోతుంది కదా, చీడ పడిపోతుంది కదా. పడిపోయింది. ఇంకా రేపు వచ్చి రేపు పొద్దున్న పెందరగాడు వస్తే ఎక్కువ పట్టదు. తొందరగా ఇడ్లీ వద్దాం రేపు ఇంకా. రేపు ఎర్లీగా వద్దామా? ఇప్పుడు సరిపోతుంది. ఫోన్లు ఎలాగే సాధించావు పట్టావు కదా ఏదో ఒకటి. లాస్ట్ ఇంకా సరిపోదాం అంటే నీకు అలవాటు లేకపోయినా పోనీ వీడియో కోసం కష్టపడుతున్నావు, నీకు అలవాటు అయిద్దిలే. దాసేసి పొద్దున్నే వచ్చి ఉదయం వద్దాం ఫ్రెండ్స్ ఇంకా. ఎర్రలు కూడా ఉంచాను అక్కడ మట్టేసి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు చాలా ఇంకా చేపలు ఆట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు అయితే చాలా చోట్ల తిరిగాము. తిరిగి లాస్ట్కి ఇక్కడ అయితే చక్కగా బాగా పడుతున్నాయండి. చూడండి అయితే టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక ఎందుకో లేట్ అయిపోతుంది కదా, ఇక పాములు కూడా వస్తాయేమో. వెళ్ళిపోదాము, తీసి ఎర్రంట ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మరి? ఇంకెళ్ళిపోదాం. ఈ ఫోటో అయితే చాలు ఫ్రెండ్స్, మనకి ఇంకా సరిపోదు. ఇంకా చీకటి పడిపోతుంది కదా, ఇంకా మనకి లేట్ అయిపోద్ది. మళ్ళీ మనం అక్కడ ఇజోడు వెళ్ళాలి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము. బాయ్.